హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లా ఇన్ తెలుగు వీడియో సిరీస్. ఈ వీడియోలో మనం భారతీయ సాక్ష్య అధినియంలోని సెక్షన్ 151 గురించి తెలుసుకోబోతున్నాం. సో ఈ సెక్షన్ దేని గురించి మాట్లాడుతుందంటే, కోర్ట్ టు డిసైడ్ వెన్ క్వశ్చన్ షల్ బి ఆస్క్డ్ వెన్ విట్నెస్ కంపెల్డ్ టు ఆన్సర్. సో ఒక ప్రశ్న ఎప్పుడు వేయాలి, లేదంటే విట్నెస్ని ఎప్పుడు మనం కంపేల్ చేయాలి ఆన్సర్ చెప్పమని, లేదా సమాధానం చెప్పమని అనేది కోర్టు డిసైడ్ చేస్తుంది అనమాట. సో దాని గురించి మాట్లాడుతుంది. అవి ఏ సందర్భాల్లో కోర్టు క్వశ్చన్ అడగడానికి అనుమతిస్తుంది, లేదంటే అతన్ని ఒత్తిడి చేసిన ఆన్సర్ చెప్పమని అనేది ఈ ప్రాబ్లంలో చూద్దాం మనం. సబ్సెక్షన్ 1 ఒకసారి చూడండి. ఇఫ్ ఎనీ సచ్ క్వశ్చన్ రిలేట్స్ టు ఏ మ్యాటర్ నాట్ రెలవెంట్ టు సూట్ ఆర్ ప్రొసీడింగ్ ఎక్సెప్ట్ ఇన్ సో ఫార్ యాజ్ ఇట్ ఎఫెక్ట్స్ ద క్రెడిట్ ఆఫ్ ది విట్నెస్ బై ఇంజ్యూరింగ్ హిస్ క్యారెక్టర్. జనరల్గా అయితే ఆ క్వశ్చన్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ది సూట్ ఆర్ ప్రొసీడింగ్. సో మన సూట్కి సంబంధించింది కాదు, లేదా మన క్రిమినల్ ప్రొసీడింగ్కి సంబంధించింది కాదు. ఎక్సెప్ట్ ఇన్ సో ఫార్ యాజ్ ఇట్ ఎఫెక్ట్స్ ది క్రెడిట్ ఆఫ్ ది విట్నెస్. సో ఆ సాక్షి యొక్క విశ్వసనీయతని దెబ్బతీయటానికి మాత్రమే, ఆ మేరకు మాత్రమే అది రెలవెంట్ అనమాట. అదర్వైజ్ ప్రొసీడింగ్కి ఇది రెలవెంట్ కాదనమాట ఆ క్వశ్చన్. అలాంటి సందర్భంలో కోర్ట్ షల్ డిసైడ్ వెదర్ ఆర్ నాట్ విట్నెస్ షల్ బి కంపెల్డ్ టు ఆన్సర్ ఇట్. అలాంటి సందర్భాల్లో ఆ సాక్షి ఎవరైతే ఉన్నారో ఆ ప్రశ్నకి సమాధానం చెప్పాలా వద్దనేది కోర్టు డిసైడ్ చేస్తుంది అనమాట. అండ్ మే వార్న్ ది విట్నెస్ దాట్ హీ ఈజ్ నాట్ ఆబ్లిగేటెడ్ టు ఆన్సర్ ఇట్. సో అతనికి ఆన్సర్ చేయవలసిన అవసరం లేదని చెప్పి కూడా, ఒకవేళ ఇఫ్ ఇట్ థింగ్స్ ఫిట్ అవసరం అని భావిస్తే కోర్టు అతను వార్న్ చేయొచ్చు అనమాట, అతను హెచ్చరించవచ్చు, నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని. రైట్. సో ఎటువంటి క్వశ్చన్కి వర్తిస్తుంది ఇది? ఓన్లీ ఆ విట్నెస్ యొక్క విశ్వసనీయతను దెబ్బతీయటం కోసం, లేదా ప్రభావితం చేయడం కోసం మాత్రమే ఉపయోగపడే ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో అవి ఏంటంటే సూట్కి ప్రొసీడింగ్కి రెలవెంట్ కాదనమాట, బట్ ఇందుకు సంబంధించి మాత్రం అవి రెలవెంట్ అవుతాయి. అలాంటి సందర్భంలో కోర్టు డిసైడ్ చేస్తుంది అనమాట. రైట్. సబ్సెక్షన్ 2 చూడండి. ఇన్ ఎక్సర్సైజింగ్ ఇట్స్ డిస్క్రిషన్ ద కోర్ట్ షల్ హ్యావ్ రిగార్డ్ టు ది ఫాలోయింగ్ కన్సిడరేషన్స్. సో ముందు చెప్పుకున్నాం కదా కోర్టు డిసైడ్ చేస్తుందని. అలా కోర్టు డిసైడ్ చేయడానికి, సో తనకున్నటువంటి విచక్షణాధికారాన్ని ఎక్సైజ్ చేయడంలో ఈ కింద పొందుపరిచిన విషయాలను పరిగణలోకి తీసుకోవాలన్నమాట కోర్టు. రైట్. ఫస్ట్ వన్, సచ్ క్వశ్చన్స్ ఆర్ ప్రాపర్ ఇఫ్ దే ఆర్ ఆఫ్ సచ్ ఏ నేచర్ దట్ ద ట్రూత్ ఆఫ్ ద ఇంపిటేషన్ కన్వేడ్ బై దెమ్ వుడ్ సీరియస్లీ ఎఫెక్ట్ ది ఒపీనియన్ ఆఫ్ ది కోర్ట్ యాజ్ టు ద క్రెడిబిలిటీ ఆఫ్ ది విట్నెస్ ఆన్ ద మ్యాటర్ టు విచ్ హీ టెస్టిఫైస్. సో ఏ మ్యాటర్కి సంబంధించి అయితే ఆ సాక్ష్యం ఇస్తున్నాడో, సాక్షి ఇచ్చే సాక్ష్యాన్ని నమ్మొచ్చా లేదా అనే దానికి సంబంధించి కోర్టు యొక్క ఒపీనియన్ ఏదైతే ఉందో దాన్ని ఇది సీరియస్గా ఎఫెక్ట్ చేస్తుంది అనుకుంటే దట్ వన్ ఈజ్ అ ప్రాపర్ క్వశ్చన్ అనమాట. దాన్ని కోర్టు అలౌ చేస్తుంది అనమాట అడగటానికి. రైట్. సచ్ క్వశ్చన్స్ ఆర్ ఇంప్రాపర్ ఇఫ్ ద ఇంపుటేషన్ విచ్ దే కన్వే రిలేట్స్ టు ది మ్యాటర్ సో రిమోట్ ఇన్ టైమ్ అండ్ ఆఫ్ సచ్ ఎ క్యారెక్టర్ దట్ ద ట్రూత్ ఆఫ్ ది ఇంపుటేషన్ వుడ్ నాట్ ఎఫెక్ట్ ఆర్ వుడ్ ఎఫెక్ట్ ఇన్ స్లైట్ డిగ్రీ ద ఒపీనియన్ ఆఫ్ ది కోర్ట్ యాజ్ టు ది క్రెడిబిలిటీ ఆఫ్ ది విట్నెస్ ఆన్ ద మ్యాటర్ టు విచ్ హీ టెస్టిఫైస్. సో ఏ మ్యాటర్కి సంబంధించి అయితే సాక్ష్యం ఇస్తున్నాడో అందుకు సంబంధించి ఆ సాక్షి యొక్క క్రెడిబిలిటీని, అతని యొక్క విశ్వసనీయతకి సంబంధించి కోర్టు యొక్క ఒపీనియన్ని ఇది ఎఫెక్ట్ చేయదు, లేదా ఒకవేళ ఎఫెక్ట్ చేసినా కూడా చాలా తక్కువ ఎఫెక్ట్ చేస్తుంది అని చెప్పి భావించినట్లయితే, లేదంటే ఇతను అడుగుతున్న క్వశ్చన్ ఏదైతే ఉందో రిలేట్స్ టు మ్యాటర్స్ సో రిమోట్ ఇన్ టైం. సో ఇతను ఏ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నాడో, లేదా ఏ ఇంపుటేషన్ అయితే మనం ఆపాదిస్తున్నాం అతనికి, అదేంటంటే రిలేట్స్ టు ది మ్యాటర్ సో రిమోట్ ఇన్ టైం, ఎప్పుడో జరిగిన విషయాలకు సంబంధించి అటువంటి క్వశ్చన్ ఇంప్రాపర్ అనమాట. అలాంటి సందర్భంలో వాటిని కోర్టు అనుమతించదు అనమాట. నెక్స్ట్ చూడండి. సచ్ క్వశ్చన్స్ ఆర్ ఇంప్రాపర్ ఇఫ్ దేర్ ఈజ్ ఎ గ్రేట్ డిస్ప్రపోర్షన్ బిట్వీన్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది ఇంపుటేషన్ మేడ్ అగెన్స్ట్ ది విట్నెస్ క్యారెక్టర్ అండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హిస్ ఎవిడెన్స్. అతని క్రెడిట్ని మనం ఎఫెక్ట్ చేయడం కోసం ఏదైతే మనం ఆపాదిస్తున్నామో ఆ ఇంపుటేషన్ ఏదైతే ఉందో, సో ఆ ఇంపుటేషన్ యొక్క ఇంపార్టెన్స్ ఎలా ఉందంటే, అతను ఇచ్చే సాక్ష్యానికి మనం ఏదైతే అతనికి ఆపాదిస్తున్నామో దానికి మధ్య చాలా ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు, సో ఎవిడెన్సే ఈ ఇంపుటేషన్ అవుట్వే చేస్తున్నప్పుడు, సో ఎవిడెన్సే ఇంపార్టెంట్ దానికంటే అని కోర్టు భావించినప్పుడు ఏంటంటే, సో ఆ ఇంపుటేషన్ అడగకుండా చేస్తుంది అనమాట. నెక్స్ట్ డి, కోర్ట్ మే ఇఫ్ ఇట్ సీస్ ఫిట్ డ్రా ఫ్రమ్ ది విట్నెస్ రిఫ్యూజల్ టు ఆన్సర్ ద ఇన్ఫరెన్స్ దట్ ద ఆన్సర్ ఇఫ్ గివెన్ వుడ్ బి అన్ఫేవరబుల్. ఒకవేళ అతను ఆన్సర్ చేయడానికి ఆ క్వశ్చన్కి రిఫ్యూజ్ చేశాడు అనుకోండి, తిరస్కరిస్తే నేను సమాధానం చెప్పనని అతను చెప్పినట్లయితే, కోర్టు ఏంటంటే ఒకవేళ అతను ఆ సమాధానం చెప్తే ఆ సమాధానం అతనికి ఫేవర్గా ఉండదు అని కోర్టు భావించవచ్చు అనమాట. రైట్. సో ఈ 4 అంశాలు ఏవైతున్నాయో వీటిని పరిగణలోకి తీసుకుంటుంది అనమాట.
ఏ క్వశ్చన్స్ ప్రాపర్ అని, ఏవి ఇంప్రాపర్ అని, లేదంటే ఎప్పుడు కోర్టు అతను ఒకవేళ ఆన్సర్ చేయడానికి తిరస్కరించినట్లయితే కోర్ట్ కెన్ డ్రా అన్ ఇన్ఫరెన్స్, రైట్. ఆన్సర్ అతనికి వ్యతిరేకంగా ఉంటుందని కోర్టు భావించుకోవచ్చు అనే దాని గురించి అన్నమాట. ఈ సందర్భాలలో ఆ క్వశ్చన్ అడగాలా లేదా, ఒకవేళ క్వశ్చన్ అడిగితే అతన్ని ఆన్సర్ చెప్పమని బలవంతం చేయాలా లేదా అనేది కోర్టు డిసైడ్ చేస్తుంది అనమాట. సో కోర్టుకి ఇచ్చిన ఈ డిస్క్రిప్షన్ ఎందుకంటే అన్నెసరీ హెరాస్మెంట్ నుంచి ఆ విట్నెస్ని ప్రొటెక్ట్ చేయడం కోసం, అట్ ది సేమ్ టైం అతను ఏదైతే ఎవిడెన్స్ ఇస్తున్నాడో దాని ఇంటిగ్రిటీ ఏదైతే ఉన్నదో దాన్ని ఇన్ష్యూర్ చేయడం కోసం అనమాట ఈ సెక్షన్ ఉద్దేశించబడింది, రైట్. సో క్లుప్తంగా తీసుకున్నట్లే ఆ విట్నెస్ ఎవరైతే ఉన్నారో అతని యొక్క విశ్వసనీయతని ఎఫెక్ట్ చేయడం కోసం తప్పించి మన సూట్కి కానీ ప్రొసీడింగ్ కానీ ఎటువంటి సంబంధం లేని క్వశ్చన్ని అడగాల వద్దని కోర్టు డిసైడ్ చేస్తుంది అనమాట. సో అలా డిసైడ్ చేసే విచక్షణాధికారం కోర్టుకున్నది కదా, దాన్ని ఎక్సైజ్ చేసేటప్పుడు కోర్టు కొన్ని విషయాలను పరిగణలో తీసుకోవాల్సి ఉంటుంది. అవేంటంటే, ఒకవేళ ఆ ఇంపుటేషన్ ఏదైతే ఉందో అది నిజమని రుజువైతే కోర్టు యొక్క ఒపీనియన్ ఆ వ్యక్తి యొక్క విశ్వసనీయతకి సంబంధించి అతను నమ్మొచ్చా లేదా అనే దానికి సంబంధించి కోర్టు ఒపీనియన్ ఇది సీరియస్గా ఎఫెక్ట్ చేస్తుంది అనుకుంటే అవి ప్రాపర్ క్వశ్చన్ అనమాట. ఒకవేళ అది నిజమని ప్రూవ్ అయినా కూడా ఏంటంటే అవి కోర్టు యొక్క ఒపీనియన్ పెద్దగా ప్రభావితం చేయవు, లేదంటే చేసినా కూడా చాలా తక్కువ మొత్తంలో అనుకున్నప్పుడు ఏంటంటే అవి ఇంప్రాపర్ క్వశ్చన్ అనమాట. అలాగే అతను ఇస్తున్న సాక్ష్యానికి ప్లస్ మనం ఆపాదిస్తున్నది ఏదైతే ఉన్నదో దానికి మధ్య చాలా గ్యాప్ ఉన్నట్లయితే, సో అతని ఎవిడెన్స్ ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు ఏంటంటే కోర్టు ఆ అడిగే క్వశ్చన్ ఏవైతే వాటిని ఇంప్రాపర్గా తీసుకుంటుంది అనమాట, అది అలౌ చేయదనమాట, రైట్. సో మనకి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సో దట్ మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. సపోజ్ ఒక ట్రయల్ జరుగుతుందన్నమాట. ట్రయల్ ఈజ్ అండర్ వే రిగార్డింగ్ ది మిస్అప్రాప్రియేషన్ ఆఫ్ ఫండ్స్ ఇన్ ఏ కంపెనీ. సో కంపెనీకి సంబంధించినటువంటి ఫండ్స్ని మిస్అప్రాప్రియేట్ చేశారనే దాని గురించి ఒక విచారణ నడుస్తుందన్నమాట, రైట్. ఆ ప్రాసిక్యూషన్ అకౌంటెంట్ని ఏంటంటే విట్నెస్గా కాల్ఫర్ చేశారన్నమాట. దేనికి సంబంధించి ఎక్యూజ్డ్ హూ వాజ్ ది కంపెనీస్ డైరెక్టర్ సిఫౌండ్ ఫండ్స్ ఇంటూ పర్సనల్ అకౌంట్. సో ఆ కంపెనీ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో అతను కంపెనీకి సంబంధించిన అసెట్స్ని అతను పర్సనల్ అకౌంట్లోకి పంపించుకున్నాడని దానికి సంబంధించి సాక్ష్యం ఇవ్వడానికి ఆ కంపెనీ యొక్క అకౌంటెంట్ని పిలిచారన్నమాట సాక్షి కింద. సో ఈ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో అతని తరపున డిఫెన్స్ కౌన్సిల్ ఎవరైతే ఉన్నారో అతను ఈ సాక్షిని అడుగుతున్నారనమాట. ఈజ్ ఇట్ ట్రూ దట్ యు ఆర్ టెర్మినేటెడ్ ఫ్రమ్ యువర్ ప్రీవియస్ జాబ్ ఫర్ ఎంబెజిలింగ్ కంపెనీస్ ఫండ్స్. సో గతంలో నువ్వు వేరే కంపెనీలో పనిచేసావు కదా, ఆ ప్రీవియస్ జాబ్ నుంచి నేను తొలగించారు, ఎందుకు ఈ యొక్క అక్కడ ఫండ్స్ని మిస్యూజ్ చేసినందుకు నేను తొలగించారు, అది నిజం కాదని చెప్పి ఆ సాక్షిని అడుగుతున్నాను అనమాట. ఎందుకు అతని క్యారెక్టర్ ఏదైతే ఉందో దాన్ని ఇంజూర్ చేయడం కోసం అనమాట. సో అతని క్రెడిట్ని కూడా మనం దెబ్బతీయచ్చు అనమాట అందువల్ల. సో ఈ సెక్షన్ బట్టి ఏంటంటే ఇది ఎలా రెలవెంట్ అవుతుంది, యాక్చువల్గా రెలవెన్స్ టు ది సూట్ ఆర్ ప్రొసీడింగ్. ఈ క్వశ్చన్ ఏంటంటే డైరెక్ట్గా ఏంటంటే మన సబ్జెక్ట్ మ్యాటర్ ఏదైతే ఉందో దానికి సంబంధం లేదనమాట. ఆ డైరెక్టర్ ఎవరైతే అతని ఫండ్స్ తన పర్సనల్ అకౌంట్కి వాడుకున్నాడో లేదా అనేది సంబంధం లేదు. బట్ అయినప్పటికి కూడా ఏంటంటే ఇది ఆ విట్నెస్ యొక్క క్రెడిబిలిటీని దెబ్బతీస్తుంది, అతని క్యారెక్టర్ని దెబ్బతీస్తుంది కదా. సో ఆ విధంగా ఏంటంటే బై సజెస్టింగ్ ఈ హ్యాజ్ ఎ హిస్టరీ ఆఫ్ ఫైనాన్షియల్ డిజానెస్టీ అనేది మనం ప్రూవ్ చేయడం వల్ల ఏం జరుగుతుంది, ఇంపాక్ట్ అండ్ క్రెడిబిలిటీ, అతని క్రెడిబిలిటీ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది అనమాట. ఇఫ్ ద ఇంప్యుటేషన్ ఏదైతే మనం ఫండ్స్ని అతను మిస్యూజ్ చేశాడని చెప్పి అన్నామో ఆ ఇంప్యుటేషన్ అనేది ఒకవేళ ట్రూ అని అయితే ఇట్ కుడ్ సీరియస్లీ ఎఫెక్ట్ ద కోర్ట్ ఒపీనియన్ ఆఫ్ మిస్టర్ ఎక్స్ క్రెడిబిలిటీ యాజ్ ఎ విట్నెస్. సో ఒక సాక్షిగా అతని విశ్వసనీయతను నిర్ణయించడంలో కోర్టు యొక్క అభిప్రాయాన్ని అది ఎఫెక్ట్ చేస్తానమాట ఆ ఇంప్యుటేషన్ కానీ ప్రూవ్ అయినట్లే, రైట్. కోర్ట్ రోల్ అండ్ డెసిషన్ అనమాట. కోర్ట్ విల్ డిసైడ్ వెదర్ మిస్ ఎక్స్ షుడ్ బి కంపెల్డ్ టు ఆన్సర్ ద క్వశ్చన్. సో ఆ అడిగిన క్వశ్చన్ ఏదైతే ఉందో తనకు సంబంధించి ఆ క్వశ్చన్ అతనికి ఆన్సర్ చేయాలా వద్దనేది కోర్ట్ డిసైడ్ చేస్తుంది. ఇఫ్ ద కోర్ట్ ఫైండ్స్ దట్ క్వశ్చన్ ప్రాపర్, ఓకే అది సీరియస్గా ఎఫెక్ట్ చేస్తుంది కోర్టు అభిప్రాయాన్ని అనుకుంటే దానికి ఆన్సర్ చెప్పమని అతను అడగొచ్చు అనమాట కోర్టు. సో ఒకవేళ ఆ క్వశ్చన్ కానీ అలౌ చేసినట్లయితే ఏం జరుగుతుంది, డిఫెన్స్ మే ఎస్టాబ్లిష్ దట్ మిస్టర్ ఎక్స్ టెస్టిమోనీ ల్యాక్స్ క్రెడిబిలిటీ డ్యూ టు హిస్ ఓన్ ఫినాన్షియల్ మిస్కాండక్ట్. అంతే కదా, ఇతను ఒక అసెట్స్ మిస్అప్రాప్రియేషన్ గురించి సాక్షిగా వచ్చాడు, అతనే అలాంటి పనులు చేస్తున్నప్పుడు ఏంటంటే అలాంటి విషయాలు అతని సాక్షిగా పరిగణించడానికి కొంత ఆలోచించాల్సి వస్తుంది అనమాట. సో ఆ ప్రాసిక్యూషన్ ఎవిడెన్స్ని లీక్ చేస్తుంది అనమాట, రైట్. సో ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందన్నమాట ఆ సెక్షన్ అప్లికేషన్లో పెట్టినట్లయితే. సో కోర్ట్ డిసైడ్ చేస్తుంది, అది ప్రాపర్ క్వశ్చన్ అయితే అడగమని చెప్తుంది, అతను కంపెల్ చేస్తుంది అనమాట ఆన్సర్ చెప్పమని, ఎందుకంటే కోర్టుకు ఉపయోగపడుతుంది కదా అతనికి సంబంధించి ఒక ఒపీనియన్ ఫామ్ చేసుకోవడానికి, రైట్. అదే కోర్టు తన ఒపీనియన్ ఏమి ఎఫెక్ట్ చేయదు అని చెప్పి అనుకున్నప్పుడు అతను కంపెల్ చేయదనమాట, అది ఇంప్రాపర్ క్వశ్చన్ వదిలేస్తుంది అనమాట. కోర్టు కంపెల్ చేశాక కూడా తను ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయనట్లయితే ఆ సాక్షి దాన్ని నెగిటివ్గా తీసుకుంటుంది అనమాట కోర్టు. అతను చెప్పే ఆన్సర్ అతనికి అతనికి ఫేవర్గా ఉండదు, అన్ఫేవరబుల్గా ఉంటుందని కోర్టు తీర్మానించుకుంటుంది అనమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను.